సినిమా సంఖ్య పెరుగుతుంటే మార్కెట్లో మైలేజ్ కూడా పెరగాలి. స్టార్ స్టేటస్లో ప్రమోషన్ దక్కాలి. అప్పుడే కెరియర్లో గ్రోత్ ఉంటుంది. ప్రెజెంట్ ఇదే మ్యాటర్ పై ఫోకస్ పెంచారు ఓ ఇద్దరు యంగ్ హీరోస్. టైర్ 2 నుంచి టైర్ 1 కి ప్రమోట్ అయ్యేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు. టాలీవుడ్లో 150 నుంచి 200 కోట్లు రాబట్టే స్టార్స్ ని టైర్ 1 హీరోలు అంటారు. ప్రభాస్, తారక్, చెర్రీ, అల్లు అర్జున్, మహేష్, పవన్లు ఈ లిస్టులో ఉంటారు. వీరి సినిమాలు తక్కువలో తక్కువ 150 కోట్ల బిజినెస్ చేస్తాయి. సూపర్ హిట్ అయితే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడతాయి. ఇక టైర్ 2 హీరోల జాబితాలో నాని, విజయ్, రవితేజ, రామ్, నాగచైతన్య, నితిన్, నిఖిల్ వంటి స్టార్స్ ఉన్నారు. వీళ్ల సినిమాలకి 30 నుంచి 50 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. సినిమాలు సూపర్ హిట్ అయితే 100 నుంచి 150 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. అయితే ప్రెజెంట్ టైర్ 2 స్టేజ్లో ఉన్న ఇద్దరు హీరోలు టైర్ 1 జాబితాలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దానికోసం పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. నాని, విజయ్ దేవరకొండకి స్టార్ ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇద్దరు ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చిన వారే. నాని తన రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి పెంచుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేస్తున్నాడు. ఇందులో సరిపోదా శనివారం అక్టోబర్ వస్తుంటే దీని తర్వాత సుజిత్ తో ఒకటి, శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాని మార్కెట్ అమాంతం పెరిగిపోతుంది. విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లు కొడుతున్నాడు. ఒక్క బ్లాక్ బస్టర్ కోసం విజయ్ వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో 3 సినిమాలున్నాయి. ఈ 3 కూడా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే. ఇవి హిట్ అయినా తన కెరీర్ పీక్స్ కి చేరుతుంది. అదే జరిగితే ఈ ఇద్దరు టైర్ 2 నుంచి టైర్ 1 కి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండస్ట్రీ ఏదైనా హీరోయిన్ల విషయంలో ఉన్నంత పోటీ హీరోల మధ్య ఉండదు. ఓ హీరోయిన్ క్లిక్ అయిందంటే 2-3 బ్యూటీస్ కెరియర్ ఇరకాటంలో పడ్డట్టే. బాలీవుడ్, కోలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో మాత్రం ఇదే కల్చర్ కొనసాగుతోంది. పాన్ ఇండియా ఫీవర్ ఎక్కువైన తర్వాత నార్త్ లేడీస్ కి కూడా ఈ పాటలు తప్పడం లేదు. కియారా అద్వానీ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఈక్వల్ క్రేజ్ ఉన్న బ్యూటీ. మొన్నటి వరకు తెలుగులో ఏ పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినా అందులో హీరోయిన్ గా కియారా పేరు గట్టిగా వినిపించేది. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మెల్లగా జాన్వీ కపూర్ కబ్జా చేస్తోంది. దేవరాతో టాలీవుడ్ లో అడుగు పెడుతోన్న జాన్వీ చేస్తున్నది ఒక్క సినిమాని అయినా చర్చల్లో మాత్రం 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ సినిమా అనౌన్స్ అయితే మరో బిగ్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ కానుంది. జాన్వీ రాకతో కియారా కెరీర్ పై ఎఫెక్ట్ గట్టిగా పడింది. తెలుగులో తను చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్నీ చేజారిపోతున్నాయి. దీంతో అలర్ట్ అయిన కియారా ఇప్పుడు తన స్ట్రాటజీని మార్చుకుంది. ఏటా హిందీ, తెలుగు భాషల్లో చెరో సినిమా చేసే తను ఇప్పుడు టాలీవుడ్లో చిన్న గ్యాప్ ఇచ్చి ఆ టైంని కోలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయిస్తోంది. మొత్తానికి టాలీవుడ్లో ఓ హీరోయిన్ క్లిక్ అయితే 2-3 హీరోయిన్ల కెరీర్ ఇరకాటంలో పడ్డట్టే. జాన్వీ దెబ్బతో కియారా అద్వానీ లాంటి హీరోయిన్ కు ఇలాంటి పాటలు తప్పడం లేదు.